నమస్తే. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోనే ఫస్ట్ లెసన్ బర్సఫే బాదల్ అంటే కురిసే మేఘాలు లేక వర్షించే మేఘాలు. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఫస్ట్ లెసన్. ఇకాయి వన్ అంటే చాప్టర్ 1. ఈ కవితను రాసింది సుమిత్రానందన్ పంత్. మనకి ఉన్నీకరణ ఇచ్చారు చూడండి. ఉన్నీకరణ అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం లేక అవగాహనని మనం పరిశీలించడం అన్నమాట. ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగడము. ఓకే, ఇక్కడ మనకి ఉన్నీకరణ ఇచ్చారు. ఇది ఈ సేమ్ ఒక పద్యంగా మనకి 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లో కోయల్ అనే లెసన్లో ఈ యొక్క పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది 10th క్లాస్లో కూడా ఉంది. దీన్ని ఇప్పుడు చదువుదాం. క్యా గాతి హో కిసే బులాతి बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘం से पानी. क्या गाती हो ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో చెప్పమ్మా కోయిల రాని, ప్యాసి ధరతి దేక్ మాంగతి. ప్యాసి ధరతి అంటే దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి, ఓ క్యా మేఘం సే పానీ నీవు మేఘాల నుంచి వర్షాన్ని ఇమ్మని అడుగుతున్నావా అనేసి మనకి దీని అర్థం వస్తుంది. అంటే ఎండిపోయిన భూమి కోసం ఒక కోయిల పాడుతూ ఉంది. ఆ కోయిల ఏమని పాడుతుందంటే భూమి ఎండిపోతుంది, దానికి నీరు ఇమ్మని అడుగుతున్నట్టు ఈ కవిత యొక్క అర్థం అన్నమాట. కింద మనకి ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మీఠీ గీత్ కౌన్ గాతి హై, ఈ తీయని గీతాన్ని ఎవరు పాడుతున్నారు, కోయల్. ప్యాసి ధరతి పానీ కిస్సే మాంగతి హై. ప్యాసి ధరతి అంటే దాహంతో అలంటిస్తున్న భూమి నీరేమని ఎవరిని అడుగుతుందంటే మేఘంసే అంటే మేఘాల నుంచి అడుగుతుంది. బాదల్ ప్రకృతికి శోభా బడాతా హై కైసే. మనకి మేఘాలు అనేవి ప్రకృతి యొక్క అందాన్ని మరింత ఎక్కువగా చేస్తుంది. అది ఏ విధంగా అని అంటే, నీలే ఆస్మాన్ మే జబ్ కాలే బాదల్ ఛా జాతా హై. ఎప్పుడైతే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయో తో ఉస్కి శోభ దేఖ్నే లాయక్ బంతే హై అంటే అప్పుడు అది ఆ దృశ్యాన్ని మనం చూడదగినదిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. టండీ బయర్ ఆనే లగ్తీ హై అంటే చల్లని గాలులు వీస్తూ ఉంటాయి ఆ టైంలో. పేట్ జూమ్నే లగ్తే హై, సారా వాతావరణం సుందర్ బంతా హై. చెట్లు చక్కగా కనిపిస్తాయి, చక్కగా గాలి వీస్తూ ఉంటాయి. అప్పుడు ఈ దృశ్యాన్ని మనం ఎంతో సుందరంగా అందంగా ఆస్వాదించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ చెట్లు ఊగడాలు, చల్లని గాలులు వేయడము, పక్షులు తిరగడము. ఓకే, తర్వాత మేఘాలు ఆకాశంలో దట్టమైన నల్లగా లేక నీలంగా ఉన్నప్పుడు దాన్ని చూసి అందరూ కూడా సంతోషిస్తారు. తర్వాత ఉద్దేశ్. ఈ లెసను ఏ ఉద్దేశం చేత ఇవ్వబడింది, ఈ కవిత ఏ ఉద్దేశాల చేత మనకి ఇవ్వబడింది చూడండి. ప్రకృతికే ప్రతి కావ్య रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. प्रकृति के प्रति కావ్య రచనాओं के प्रोत्साहन को साथ साथ అంటే మనం ప్రకృతిలో జరిగే విషయాలని మనం ఒక కావ్య రూపంలో, ఒక రచన రూపంలో చేయడానికి ఇది ప్రోత్సాహం ఇస్తుంది. అంటే ప్రకృతి గురించి కొన్ని రచనలు చేయడానికి ప్రోత్సాహానికి ఇవ్వడంతో పాటు సౌందర్య బోధ్ అంటే ప్రకృతిలో ఉన్న అందాలని వర్ణించడం జరుగుతుంది. మనోరంజనకి భావన జగాన. మనోరంజన అంటే ఏంటి, హ్యాపీనెస్. మనోరంజన అంటే ఎంజాయ్మెంట్కి. అంటే ఆ భావన మనం వారిలో ఎవరైతే శ్రోతలు ఉన్నారో, ఎవరైతే పాఠకులు ఉన్నారో వారిలో మనం వాళ్ళని
పెంపొందించాలి లేక వారిలో మనం కల్పించాలన్నమాట ఆ భావాన్ని. और प्रकृति की संरक्षण के लिए మరియు ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలి, సంరక్షించుకోవడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి వాటిని వివరించడము, అంటే ప్రకృతిని సంరక్షించుకునేలాగా శ్రోతల్ని పాఠకుల్ని ప్రేరేపించడము ఇస్కా ఉద్దేశ హై. ఈ కవిత యొక్క ఉద్దేశం మనకి అర్థమైంది కదా. అంటే ప్రకృతి గురించి అందంగా వర్ణించడము, ప్రకృతి గురించి కొన్ని రచనలు చేయడము, ఈ రచన ద్వారా మనకి ఆనందాన్ని కలిగించడము మరియు ప్రకృతిని సంరక్షించుకోవడము, ఈ అన్ని విషయాలు కూడా ఈ ఉద్దేశం అనమాట. ఈ లెసన్ యొక్క ఉద్దేశము ఇవన్నీ చేయడం. తర్వాత విధా విశేష్ అంటే ఈ కవిత ఎలాంటి విధంగా ఉంది, ఏ విధంగా ఉంది, ఎందుకు ఆ విధంగా ఉంది, ఆ విశేషం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బరస్తే బాదల్ కవితా పాఠ హై. మనకి ఇది గీత్ కాదు, కహానీ కాదు, ఉపన్యాస్ కాదు, ఇది ఒక కవితా పాఠ. కవిత అంటే ఏంటో తెలుసు కదా, పోయట్రీ. కవిత भावनाओं को उदात करने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवराती है. కవితలో ఉండే విశేషం ఏంటంటే అందులో ఎక్కువ భావం ఉంటుంది. ప్రతి ఒక్క అక్షరంలో లేక శబ్దంలో భావం మనకి కలిగి ఉంటుందన్నమాట. కవిత భావనకు ఉదాత్త బనానేకే సాత్ అది మనకి భావాన్ని కలిగించడంతో పాటు సౌందర్య బోధకో అంటే ఒక విషయం పట్ల అందంగా వర్ణించడం ఎలాగో తెలుస్తుంది. సజాతి సమృవతి అంటే ఒక క్రమబద్ధంగా, ఒక అలంకారంగా ఇది మనకి ఇవ్వబడుతుంది. ఉదాహరణకి ఒక బుక్లో ఉన్న ఫ్లవర్స్ ఏ విధంగా అయితే ఒక ఆర్డర్లో మనకి పేర్చడం జరుగుతుందో అలాగే కవిత అనేది కూడా ఒక విషయాన్ని ఒక అంశవారీగా ఒక క్రమ పద్ధతిలో మనకి అందంగా అలంకరించి భావం వచ్చేటట్టు మనకి అందించడం జరుగుతుంది. ప్రకృతి కవిత నాద్. ప్రస్తుత కవిత నాద్ అంటే ఈ ప్రస్తుత కవిత ఎలా ఉందంటే నాద్ అంటే సౌండ్, ఒక స్వరం అనమాట. ఒక నాదం అంటే తెలుసు కదా, ఒక టెంపో లాంటిది. కే సాత్ సాత్ గేయ యోగ్య హై. इसमें అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. అనుప్రాస్ అంటే ఏంటంటే చివర వచ్చే ఆ శబ్దాలన్నీ కూడా ఒకే విధంగా పలకడం లేక ఒకే వర్గానికి చెంది ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ అంటారు. ఇక్కడ మనకి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత కవిని గురించిన విశేషత. కవి प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. ఈ సుమిత్రానందన్ పంత్ యొక్క జననము అల్మోడా అనే జిల్లాలో కౌసాని గావ్ అనే గ్రామంలో జరిగిందనమాట. ఇతను 1900 సంవత్సరంలో మే నెల 20వ తారీఖున జన్మించడం జరిగింది. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. ఈయన మనకి కేవలం 7 సంవత్సరాలకే ఆయన స్కూల్లో ఒక కావ్య పాఠం గురించి అంటే ఒక కావ్యం గురించి ఆయనకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, అంటే పురస్కరించడం జరిగింది. సాహిత్య లేఖన్కి లియే ఇన్హే సాహిత్య అకాడమీ. ఎవరైతే సాహిత్యాన్ని పట్ల లేక ఈ కావ్యాల పట్ల ఎవరైతే ప్రతిభ సాధిస్తారో వాళ్ళకి మన భారత ప్రభుత్వము ఇచ్చే అవార్డులలో ముఖ్యమైనది సాహిత్య అకాడమీ. ఆ అకాడమీ అవార్డు ఈయనకి రావడం జరిగింది. సోవియత్ అంటే రూస్ అంటే రష్యా అనమాట. ఈ సోవియట్ రష్యా అవార్డు కూడా ఈయనకి రావడం జరిగింది. और చిదంబర కావ్య के लिए జ్ఞానపీఠ్ పురస్కార్. చిదంబర అనే ఒక కావ్యం గురించి ఆ కావ్యానికి ఈయనకి జ్ఞానపీఠ్ పురస్కార్, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడే పురస్కారాల్లో ఒక ముఖ్యమైన పురస్కారము. ఇవన్నీ కూడా ఈయనకి ఇవ్వబడినాయి. ఈయనకి ప్రముఖ రచన ఏం హై. ఈయన యొక్క ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, కుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కాలా ఔర్ బుడాచంద్.
कला और उड़ाचंद तथा चिदम्बरा आदि। इनका निधन सन 1977 में हुआ। అంటే 1977లో ఈయన చనిపోవడం జరిగింది. ఓకే, ఈయన యొక్క గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఏవైతే రచనలు చేశారో ముఖ్యమైన రచనలు ఇవి మనకి టెట్లో, డిఎస్సిలో మరియు ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఛాత్రాం కే లియే సూచన ఇది ప్రతి లెసన్లో ఇవ్వబడే మనకి భాగము. ఓకే, క్రింద మనకి ఒక సూక్తి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి డిఎస్సి మరియు టెట్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, వీటిని చూసి మనం గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. చూడండి, ప్రకృతి కే క్షేత్రమే జో సాధన కర్తే హై ఉన్హే సహజ్ హీ శక్తి ప్రాప్త హో జాతి హై. ఎవరైతే సహసిద్ధంగా ప్రకృతి పరంగా సాధన చేస్తారో వాళ్ళు సహజమైన శక్తిని పొందుతారు అనేసి అర్థం. ఓకే, ఇది చెప్పిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఇప్పుడు మనం ఈ కవితలోకి వెళదాం. విషయ ప్రవేశ్ అంటే మనం ఈ లెసన్లోకి వెళ్ళక ముందు మనకి ఈ విషయంలో ఏముండిపోతుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వర్షా ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. వర్ష ఋతువు అంటే వర్షించే ఈ సీజన్ అనేది సబ్కి ప్రియ అంటే అందరికీ కూడా ఇష్టమైన ఋతువు. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షించే ఆ సమయంలో ప్రకృతి అనేది చాలా అందంగా అనిపిస్తుంది, చూడదగినదిగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. पेड़ पौधे అంటే చెట్లు మొక్కలు, పశు పక్షి అంటే పశువులు పక్షులు, మనుషులు కూడా, और यहाँ तक की धरती అక్కడున్న ఆ ప్రదేశము ఆ భూమి కూడా ఖుషి సే జూమ్ ఉఠతే హై చాలా పులకించిపోతాయి, చాలా అందంగా ఉంటుంది, ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. అలాంటి సౌందర్య వర్ణన్ అంటే అలాంటి అద్భుతమైన వర్ణను ఈ కవితలో మనకి వర్ణించడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ 4 పద్యాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ పద్యము జమ్ 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 మేఘ బర్సతే హై సావన్ కే చం 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 గిరితి బూందే తరువం సే చనకే चम चम बिजली चमक रही रे उर्मे घन के तम तम दिन के तम में सपने जगते మనకే. ఈ చివరొచ్చిన ఈ అక్షరాలన్నీ కూడా ఒకేలా ఉన్నవి. ఓకే, ఇది మనకి ఒక రైమింగ్ వర్డ్ లాగా వినడానికి చాలా అందంగా ఉంది. చదివేటప్పుడు కూడా ఒక నాదం, ఒక టెంపో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది పాడడానికి బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది. మరొకసారి చదువుదాం. జమ్ 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 మేఘ బర్సతే హై సావన్ కే చమ్ 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 గిరితే బూందే తరువేం సే చనకే చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే ఉరిమే ఘనకే తమ్ తమ్ దినకే తమ్ మే సపనే జగతే మనకే. ఇది మనకి ఫస్ట్ పద్యం. దీని యొక్క అర్థాలని ఇప్పుడు చూద్దాం. వాటి అర్థాలు చూద్దాం. మేఘ్ అంటే బాదల్ అంటే క్లౌడ్స్. సావన్ అంటే శ్రావణ మాసము. బర్సాతే లేక బర్సానా అంటే వర్షం కురవడము లేక నీళ్లు పడడము. గిరితి అంటే పడడము. బూందేం అంటే నీటి బిందువులు, చుక్కలు. తరువు అంటే ఏంటి? చెట్లు. తరువంసే చనకే అవి చెట్ల మించి కారుకుంటూ కింద పడతా ఉంటాయి, ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు మీదకి పడుతూ ఉంటాయి. చెంచం బిజిలీ అంటే ఒక మెరుపు, థండర్ అన్నమాట. చమక్ అన్న మెరుపు.
బిజిలీ అంటే విద్యుత్ వస్తుంది, మెరుపు వస్తుంది. వాటి యొక్క ఒక్కసారి తలుకుమనిపించే దాన్ని చమక్ అంటారు. రహీరే ఉరు అంటే హృదయం అన్నమాట. ఉరు అంటే హృదయము. ఉరిమే ఘనకే ఘనకే అంటే ఒకసారి మనకి పులకింపు కలగడము, మన హృదయంలో ఒక రకమైన భావం కలగడము. తమ దీనికే తమమే. దిన్ అంటే రోజు, తమ అంటే చీకటి, అంధకారము. సపనే జగతే మనకే. సపనే అంటే కలలు, జగతే అంటే మనకి మేలుకోవడము లేక ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడము. మనకి ఏంటి ఈ ప్రోత్సాహం, ఈ సపన ఏంటంటే మన మనసులో ఇది కదులుతుంది, ఆ భావం మనకి కలుగుతుంది అన్నమాట. ఇదేంటి తమ దీనికే తమమే. ఇది రాత్రి చీకటి కాదు, దీనికే అంటే పగలే ఆ యొక్క మేఘాలు కమ్ముకోవడం వల్ల ఒక చీకటి వాతావరణం ఏర్పడి ఆ చీకటిలో మనకి ఒక సపనే అంటే కళ, ఒక కళ వస్తుంది. ఇది మనం కళ్ళు తెరిచి కనే కళ అన్నమాట. మనకే ఇది మన మనసులో పుడుతుంది ఈ కళ. ఓకే, దీని భావార్థాన్ని చూసుకుందాం. శ్రావణ మాసంలో మేఘాలు సంతోషంగా కురుస్తాయి, చెట్లపై నుండి బిందువులు మెరుస్తూ కిందకు జారుతాయి. మేఘాల హృదయంలో మిణుకుమంటూ మెరుపు మెరిచున్నది. పగటి చీకటిలో మనసులోని కళలు మేలుకుంటాయి. అంటే ఈ కళలు పగటి కాలంలోనే వచ్చే కళలు, రాత్రి కళలు కావు ఇవి. ఈ వర్షాభావం వల్ల, ఈ మేఘాల వల్ల అల్లుకున్న చీకటిలో నుంచి ఈ కళలు మనకు మనసులో ఉంటాయి. ఓకేనండి, ఇది ఫస్ట్ పద్యం. ఇప్పుడు రెండో పద్యం చూద్దాం. दादुर टटर करते जिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक अर्ध सुख से करक्रंदन, गमड़ गमड़ गुमड़ गुमड़ गिर मेघ गगन में घर से भज्जन. మరొకసారి. दादुर टटर करते जिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक अर्ध सुख से करक्रंदन, गुमड़ गुमड़ गिर मेघ గగనమే భర్తే గజ్జన్. ఓకే, ఇది రెండో పద్యం. ఈ పద్యంలో మనం వీటి యొక్క అర్థాలు చూద్దాం. దాదూర్ అంటే కప్ప లేక మెండక్ అంటారు. జిల్లి జుంగూర్ అంటే కీచురాయి, అంటే రాత్రి కాలంలో మనకి కొన్ని పురుగులు కూస్తూ ఉంటాయి, దీన్ని కీచురాయి అంటారు. ఓకే, అది ఎలా కూస్తుంది? దాదూర్ అనేది టట్టర్ అంటుంది, జిల్లి అనేది జంజన్ అని. మ్యావ్ మ్యావ్ రే మోర్, మ్యావ్ మ్యావ్ అంటే మ్యావ్ మ్యావ్ అనే అరిసే పక్షి ఏంటంటే మోర్ అంటే నమిలి. పీవు పీవు చాతక్ కే గన్, చాతక్ అంటే ప్యాట్రిడ్జ్ అనే ఒక పక్షి ఉంటుంది, దీని చకోర పక్షి అంటారు. ఇది ఎలా అరుస్తుందంటే పీవు పీవు అని, మ్యావ్ మ్యావ్ అని మోర్ అంటే నమిలి అరుస్తుంది. ఉడితే సోన్ బాలక్, ఆ రోజు ఈ మేఘాలు అల్లుకోవడం వల్ల, దట్టంగా అల్లుకోవడం వల్ల సూర్యుడు అనేది మనకి బాగా కనిపించడు, బ్లర్గా కనిపిస్తారు. అప్పుడు ఆ దృశ్యం ఎలా అనిపిస్తుంది అంటే ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుక్సే కరక్రందన్, అంటే అతను సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద స్పష్టంగా ఉండవు, స్పష్టంగా కనిపించడు. ఉడితే సోన్ బాలక్ అంటే సూర్యుడు, ఆర్ధ సుక్సే కరక్రందన్, అతను సూర్యోదయం అనేది అంత స్పష్టంగా ఉండదు, అంటే సూర్యుడు అలా స్పష్టంగా కనిపించుకోకుండా ఉండడం చేత అతను బాధపడుతున్నట్టు. కరక్రందన్ అంటే అతను ఏడుస్తున్నట్టు మనకి ఇక్కడ భావం అన్నమాట. గుమడ గిర్ మేఘ్ గగనమే భర్తే గర్జన్. గుమడ గిర్ మేఘ్ అంటే మేఘాలు అనేవి ఎలా సౌండ్ చేస్తుంటే గుమ్మడి గిర్ మేఘ్ ఒకదాని మీద ఒకటి పడుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అవి భర్తే గర్జన్ ఎలా గర్జిస్తాయి? పెద్ద పెద్ద సౌండ్లతోటి అవి ఆకాశం అంతా చుట్టూ ఉన్న ఆ సరౌండింగ్స్, ఆ ఏరియా అంతా కూడా అవి
గర్జన చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు వాటి యొక్క భావాన్ని చూద్దాం. ఆకాశంలో కారుమబ్బులు అల్లుముకున్నప్పుడు కప్పలు కీచురాలు వలె అరుస్తాయి. నెమళ్ళు చకోర పక్షులు కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియచేస్తాయి. మేఘాల చల్లదనానికి బాధపడుతూ సూర్యుడు వాటికి చాటుగా వెళ్ళిపోతాడు. ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తాయి. వీటి యొక్క భావం ఇదన్నమాట. ఇప్పుడు తర్వాత పద్యాన్ని చూద్దాం. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शहर उड़ते छूते वे भीतर अंदर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कणकण में तरुण तरुण को पुलकावलिथर. मरोकसारी रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शहर उड़ते छूते वे भीतर अंदर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कणकण में तरुण तरुण को పులకావలితర్. ఓకే, ఇప్పుడు వీటి యొక్క అర్థాలని చూద్దాం. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందెం కే స్వర్, ఆ యొక్క వర్షం వచ్చే సమయంలో చినుకుల యొక్క స్వరం ఎలా ఉంటుంది, సౌండ్ ఎలా వస్తుందంటే రిమ్జిమ్ రిమ్జిమ్ అని. రోమ్ సిహరు ఉడితే, రోమ్ అంటే ఏంటి, మన శరీరం మీద ఉన్న వెంట్రుకలు. సిహరు ఉడితే ఆ వెంట్రుకలు ఎలా అనిపిస్తాయి, ఆ వర్షానికి అవి పైకి ఇలా లేస్తాయి. ఆ వాతావరణానికి, ఆ చల్లదనానికి ఇలా ఆ వాతావరణానికి వెంట్రుకలు అలా పైకి లేస్తాయి. అంటే ఎందుకు అలా లేస్తాయి అంటే ఆ చల్లదనం అనేది ఆ వెంట్రుకల యొక్క లోపలి భాగానికి, ఆ వెంట్రుకలకి ఉన్న లోపలి ఆ మొదటి భాగానికి అవి స్పర్శించడం వల్ల, ఆ చల్లదనం స్పర్శించడం వల్ల అవి అలా లేస్తాయి. అందుకే చెప్పచ్చు, రోమ్ సిహర్ ఉడితే, ఉడితే అంటే లేస్తాయి. చూతే, చూతే అంటే స్పర్శించడం అన్నమాట. చూతే బేతర్ అందర్, ఈ చల్లగాలి అనేది ఆ వెంట్రుకల యొక్క లోపల భాగానికి చేరుకోవడం వల్ల ఆ వెంట్రుకలు అలా మనకి లేచి ఉంటాయన్నమాట, నెక్కబడుస్తాయి. ఓకే, దారావం పర్ దారాయం, దారావం పర్ దారాయం. ఒక దార అంటే వర్షాలు కురిసినప్పుడు నీళ్లు ఒక దారి నుంచి ఇంకో దారి నుంచి ఇంకో దార అన్ని కలిపి కూడా ఒకదాని మీద ఒకటి పొర్లుకుంటూ దొర్లుకుంటూ, జరతి ధరతి పర్ జారిపోతూ ఉంటాయి. జరతి ధరతి అంటే భూమి మీద అవి కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. రజకే కణకణమే, రజ అంటే ఏంటి, మట్టి. రజ అంటే మట్టి. కణకణమే, కణకణ అంటే ప్రతి ఒక్క కణము, మట్టి యొక్క ప్రతి కణం కూడా ఎలా ఉంటుంది, తృణ 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 అంటే ఏంటి, గడ్డి యొక్క పరకలు, గడ్డి యొక్క పరకలు. రజకే కణకణమే, మట్టి యొక్క ప్రతి కణంలో, తృణ తృణకో అంటే ప్రతి ఒక్క గడ్డి పరక్కి, పులకావలితర్, పులకావలి అంటే అవి, పులకావలి అంటే అవి స్పర్శించడం అనమాట, వాడిని పులకింపు చేయడము, దాన్ని పులకింపు చేయడము. థర్, థర్ అంటే ఏంటి, భూమి యొక్క ఆ పై పొర, ఆ మట్టి ఉన్న ఆ భాగాన్ని థర్ అంటారు. ఓకే, దీని యొక్క భావాన్ని ఇప్పుడు చూద్దాం. చల్లని వర్షపు బిందువులు పాడే పాట విని శరీరం అంతా పులకించిపోతుంది. వర్షధారలతో భూమిపైన ప్రతి మట్టి కణంలోని అణువణువు పులకించిపోతుంది అని దీని అర్థము. ఓకేనండి, చివరి పద్యము. అక్కడ వారికి ధారా జోల్తా హే మేరా మన్, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. మరొకసారి, పకడ వారి కా దారా జూల్తా హై మేరా మన్, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఇవి 4వ పద్యం అన్నమాట. ఈ పద్యంలో మనకి వాటి యొక్క అర్థాలు చూద్దాము. పక్కడ వారికి దార, వారి అంటే వర్షపు నీరు, వర్షపు నీరు. దాన్ని మనం పట్టుకున్నప్పుడు అంటే కొంతమంది చినుకులు ఇలా కారుతున్నప్పుడు ఆ చెట్ల మీద నుంచి కానీ ఇంకా కొన్ని రూఫ్ అంటే ఇంటి పైకప్పు నుంచి కారే నీటిని పట్టుకునేటప్పుడు మనం అప్పుడు ఆ వర్షాలు మనం స్పర్శిస్తున్నప్పుడు పడుతున్నప్పుడు అది చాలా
అందంగా అనిపిస్తుంది. జోల్తా హై మేరా మన్, అది అలా అనిపిస్తున్నప్పుడు నా మనసు ఉయ్యలూగినట్టు ఉంటుంది. మేరా మన్, నా మనసు ఉయ్యలూగుతుంది. ఆవో రే సబ్, మీరందరూ రండి, మీరందరూ రండి. ఆవో రే సబ్ ముజే గేర్ కర్, మీరందరూ కూడా గేర్ కర్ అంటే చుట్టుముట్టి. గావో సావన్, గావో సావన్, గావో అంటే పాడడము, సావన్ అంటే సావన్ అనే ఒక పద్యం ఉంటుంది. ఇది నార్త్ ఇండియాలో సావన్ అనే ఒక జానపద గీతాలు ఉంటాయి. ఆ ఋతువులో ట్రెడిషనల్గా వాళ్ళందరూ కలిసి పాడతారనమాట. అలాంటి పద్యాన్ని వీళ్ళు ఒక రౌండ్లా ఏర్పడి పాడతారు. ఇక్కడ కూడా కవి ఏమంటున్నాడంటే, ఆవురే సబ్, మీరందరూ రండి, ముజే గేర్కర్, నన్ను చుట్టుముట్టి, గావో సావన్, ఈ సావన్ అనే ఈ గీతాన్ని, ఈ వర్ష ఋతువులో పాడే గీతాన్ని పాడండి. ఇంద్రధనుష్కే జూలేమే, ఇంద్రధనుష్కే జూలేమే. ఇక ఇంద్రధనుష్ అనేది ఆకాశంలో కనిపిస్తుంది ఎప్పుడు వర్షం సమయంలో. ఆ ఇంద్రధనుసు ఒక జూలే అంటే ఒక ఉయ్యల అనుకుంటే, ఆ ఉయ్యలలో మనం అందరం కూడా కలిసి ఊగుదాం రండి అనేసి వర్ణించడం జరిగింది. ఫిర్ ఫిర్ ఆహే జీవనమే, ఇది మళ్ళీ మళ్ళీ మన జీవితాల్లో వస్తుంది. సావన్ మన భావన్, సావన్ మన భావన్ అంటే మనసుకు ఒక ఆహ్లాదంగా అనిపించే, మనసుకు ఒక ప్రియమైనదిగా అనిపించే ఒక భావన అనమాట. సావన్ అనేది ఏంటి? సావన్ అంటే వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువు అనేది మన మనసుకి బాగా నచ్చేటువంటి ఒక సమయము. వర్షం అనేది ఒక ఆనందదాయకమైన విషయం అనేసి ఈ పద్యంలో మనం తెలుసుకున్నాం. ఓకే, ఇది రాసిన వారు సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్. ఇప్పుడు వీటి యొక్క భావం చూద్దాం. చివరి పద్యంలో, వర్షాలను చూసి నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది. అందరూ చుట్టుముట్టి ఆ శ్రావణ గీతాలను పాడండి. ఇంద్రధనుసు ఉయ్యలపై అందరూ ఊగండి. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మనసుకు నచ్చే ఆ శ్రావణాలు రావాలని కోరుకోండి. ఓకే, ఇది దీని యొక్క భావము. ఈరోజు మనం 10th క్లాస్లోనే ఫస్ట్ లెసన్ బర్త్డే బాధల గురించి తెలుసుకుందాము. మిత్రులారా, 7th క్లాస్ మరియు 6th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్ కూడా మనకి వీడియో రూపంలో అందుబాటులో ఉన్నవి. కావాల్సిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ లెసన్లన్నీ మీరు చూడగలరు. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.